హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి స్టైలప్లో కలెక్షన్ చూద్దామని వచ్చాయన్నమాట. యాక్చువల్లీ విషయం అది కాదు, సండే మార్కెట్కి వెళ్ళాము. రాయిస్ డంబుల్స్ ఇంకా అలాంటివి కొంచెం ఎక్సర్సైజ్కి సంబంధించినవి తీసుకుంటాను. కొంచెం సండే మార్కెట్లో తక్కువకి వస్తాయేమో చూద్దామని చెప్తే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళడానికి జస్ట్ ఒక 1 వీక్ ముందే స్టైలప్లో ఎవ్రీథింగ్ అండర్ 299 అని చెప్పేసి ఒక సేల్ నడిచింది. నేను అక్కడికి వెళ్తే అసలు షాప్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. తుడిచిపెట్టేసినట్టు అయిపోయింది, అసలు ఒక్క క్లాత్ కూడా లేకుండా. నేను ఆ షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఛానల్లో షార్ట్స్ ఉంటాయి. సో ఇంకా స్టైలప్లో ఆఫర్ అయిపోయింది అనుకున్నాం, లేదేమోలే ఇంకా ఓకే మన బ్యాడ్ లక్, మనం టైంకి వెళ్ళలేదు అనుకున్నాం. కానీ సండే మార్కెట్ అంటే ఎర్రగడ్డ మార్కెట్ పక్కనే స్టార్టింగ్లో ఈ స్టోర్ ఉందన్నమాట. చూస్తే మళ్ళీ మొత్తం ఫుల్ చేసి బయట బోర్డు ఉంది, ఎవ్రీథింగ్ అండర్ 299 అని చెప్పేసి. ఏంటి ఇంకా సేల్ ఉందా అని చెప్పేసి లోపలికి వెళ్తే అయితే సేల్ అయితే ఉంది, కానీ ఈసారి మొత్తం షాప్లో ఉన్న స్టాక్ మొత్తం మీద లేదు, కొన్నిటి మీద మాత్రమే ఉన్నాయి. రీజనబుల్ అనిపించినాయి, ఏవేవైతే ఉన్నాయో అవైతే మంచిగానే ఉన్నాయి. ఇంకా మిగతావన్నీ యాజ్ యూజువల్గా 599, 499 అలా వాటి ఎంఆర్పి డిపెండ్ చేసుకొని ఆఫర్స్ ఉన్నాయన్నమాట. బట్ కొన్ని మాత్రం ఒక పర్టికులర్ సెషన్ అలా మాత్రం 299కి బిలో ఉన్నాయి. ఉన్నంత వరకు కాస్ట్ మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే వాటిలో కూడా మొత్తం 95% వరకు కూడా అన్నీ బిలో 299. ఏవో కొన్ని మాత్రమే ఎబో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న వెస్ట్రన్ కలెక్షన్ ఇలాంటివి ఉన్నాయి కదా, కొన్ని మాత్రమే ఎబో 299 ఉన్నవి. ఇంకా నాకు బాగా నచ్చినవి చూద్దాము, మోడల్ డిఫరెంట్గా ఉంది అనుకున్నవి మాత్రమే పిక్ చేశాను తప్ప మిగతావన్నీ ఆఫర్లో ఉన్నవే తీసాను. సో అందుకని నేను స్పెసిఫిక్గా కాస్ట్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నవి ఈ మధ్య ఆల్రెడీ లాస్ట్ ఒక 2-3 వీడియోస్ చూసింటే మీకు తెలిసే ఉంటుంది. వింటర్ కాబట్టి నేను ఎక్కువ స్వెట్ షర్ట్స్ అలా వింటర్ కలెక్షన్ చూస్తున్నాను, కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తాయి అని చెప్పేసి. ఇవి వచ్చేసేమో కొంచెం ఫ్రాక్ మోడల్ లాంటివి, సింగిల్ పీస్లో వేసుకోవచ్చు, లేదంటే మనకి కావాలి అనుకుంటే లెగ్గిన్తో కూడా పేర్ చేయొచ్చు, మంచిగానే ఉంటాయి అవి. సో కానీ ఇవేంటంటే నాకు కొంచెం అన్నీ అంటే తీసి పాడేసినవేమో అన్నట్టు అనిపించి ఆ ఒక్క పర్టికులర్ సెషన్ మాత్రమే ఫ్రాక్స్ అని చెప్పాను కదా అవి. అండ్ బట్ మిగతావి షర్ట్స్ ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగున్నాయి. అంటే బిలో 299. ఇప్పుడు మనం 299కి పెట్టి కూడా ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము కదా. మ్యాక్సిమం ఒక 10-15 టైమ్స్ డైలీ వేసుకుంటాం కాబట్టి ఒక 10-15 టైమ్స్ యూస్ చేసేలాగానే ఉన్నాయన్నమాట. సో నాకైతే మంచిగా అనిపించింది, స్పెషల్లీ టీ షర్ట్స్ చాలా మంచిగా అనిపించింది. డిజైన్స్ క్లాత్ కొంచెం పలుచగా ఉన్నాయి, కానీ కొన్ని అయితే చాలా మంచిగా ఉన్నాయి. 399, 299 అలా ఉన్నాయి. ఇప్పుడు నేను చూస్తున్న టీ షర్ట్స్ మాత్రం 399. సేమ్ ఇదే ర్యాక్లో అట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, అవి వచ్చేసేసి 299 అనమాట. మీరు ఫస్ట్ వైట్ టీ షర్ట్ చూసారు కదా, అది మాత్రం 299. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం డిజైన్స్ అంటే వాటి మీద ఉన్న వర్క్ డిజైన్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వేరియేషన్ చూపించారు అంతే. అండ్ నెక్స్ట్ ఇవి కూడా అంతే టీ షర్ట్స్. మీరు ఈ వీడియోలో ఎక్కువ స్వెట్ షర్ట్సే చూస్తూ ఉన్నారేమో, డిఫరెంట్ కలర్స్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ దట్టు వింటర్ కాబట్టి మనకి ఇవే కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. మంచిగా కింద జీన్స్ వేసుకొని ఫుల్ హ్యాండ్స్ ఉన్న స్వెట్ షర్ట్ ఒకటి వేసేసుకున్నామంటే ఇంకంతే, ఇంకా అసలు తిరుగులేదనమాట. వింటర్లో ఏ టైం అయినా ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, స్వెటర్తో దేంతో పని ఉండదు. సో ఇక్కడ వచ్చేసేసి ఇది చూసారా, సేమ్ క్లాత్తో మనకి ఒక లాంగ్ డ్రెస్ లాగా అండ్ ఇంకొకటి వచ్చేసేసి షర్ట్ మోడల్లో కుట్టారనమాట. సేమ్ క్లాత్ అవి. అండ్ దాని కాస్ట్ వచ్చేసేసి డ్రెస్దేమో షర్ట్ ఏమో 399 ఉంది, అండ్ డ్రెస్ ఏమో 599 ఉంది. ఇది ఇక్కడ నేను చూపిస్తుందేమో నైట్ వేర్. ఇవన్నీ కూడా నైట్ వేర్ కలెక్షన్స్, టాప్ అండ్ బాటమ్ కలిసి వచ్చాయి. వీటి కాస్ట్ వచ్చేసేసి 599 అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూస్తున్నవి మాత్రం జస్ట్ ఓన్లీ టీ షర్ట్స్, వీటి కాస్ట్ 499, 399 ఆ రేంజ్లో ఉన్నాయి. నైట్ వేర్ కొంచెం మంచిగా పెట్టారనమాట ఈసారి ఎక్కువ. అంటే నేను స్టైలప్కి 1-2 సార్లు అలాగే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు కొంచెం నైట్ వేర్ కలెక్షన్ మరి నేను చూడలేదు, నాకు ఎక్కువ కనిపించలేదు. కానీ ఈసారి చాలా ఉన్నాయేమో నైట్ వేర్ కలెక్షన్ అని అనేసారి అనిపించింది. షార్ట్స్ ఉన్నాయి అండ్ సెట్స్ ఉన్నాయన్నమాట, అంటే టాప్ బాటమ్ కలిపి వచ్చినట్టు ఉన్నాయి, లేకపోతే విడివిడిగా టాప్స్ అండ్ బాటమ్ తీసుకోవడానికి అలా కూడా ఉన్నాయి. నైట్ ప్యాంట్స్
అండ్ నాకైతే ఈ బ్లాక్ షర్ట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూపిస్తున్న ఈ కొన్ని టీ షర్ట్స్ కలెక్షన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించాయి అనమాట. ఇవన్నీ ఓవర్ సైజ్. ఈ మధ్య కొంచెం అది కూడా ట్రెండ్లో నడుస్తుంది కదా, ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అవన్నీ. అండ్ ఇవన్నీ వచ్చేసి కొంచెం ట్యూనిక్స్ మోడల్లో, అంటే మరీ లాంగ్ కాకుండా మరీ షార్ట్ కాకుండా జస్ట్ మన థైస్ వరకు వస్తాయన్నమాట టాప్స్. జీన్స్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం, అంత కంఫర్టబుల్గా ఉండదు, మరీ షార్ట్ టాప్స్ వేసుకోలేము జీన్స్ మీద అనుకునే వాళ్ళకి ఇవి కొంచెం మంచిగా ఉంటాయన్నమాట. బట్ నెక్ ఎందుకో నాకు ఇలా ఉంటే నచ్చదు. ఇప్పటికీ నా దగ్గర అసలు ఒకే ఒక్క టాప్ వైట్ కలర్ ఫ్రాక్ మీకు ఆల్రెడీ చూసుంటారు రిచ్కా రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు, అది మాత్రమే ఆ నెక్ని అలా తీసుకున్నాను. అది కూడా ఇంకా వైట్లో నాకు ఎక్కడ మంచిగా దొరకట్లేదు అని చెప్పేసి నెక్తో ఎందుకులే అని చెప్పి తీసేసుకున్నాను అనమాట. బట్ అంత డిసప్పాయింటింగ్గా ఏం లేదు ఆ నెక్, ఎందుకంటే నాకన్నా కొంచెం తక్కువ సైజ్ తీసుకున్నాను, అందుకని ఫిట్టింగ్ ప్రాపర్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా కొంచెం స్వెటర్ మోడల్స్, ఆల్మోస్ట్ స్వెటర్ అనుకోవచ్చు. ఇవి చూడటానికి కొంచెం స్వెట్ షర్ట్ లాగా కూడా అనిపించలేదు, అండ్ క్లాత్ కూడా అంత క్వాలిటీ లేదు, ఊల్తో చేసినట్టున్నాయి. ఇట్లా పీకితే దారం వచ్చేస్తుంది అనమాట కొన్ని మాత్రము. నాకు ఈ మధ్య బ్లాక్ అండ్ వైట్ బాగా చూస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడే నేను స్క్రీన్లో ఫుల్గా కనిపిస్తున్నా అనుకుంటా. జస్ట్ ఎర్రగడ్డ మార్కెట్కే కదా అని చెప్పేసి మేము మార్నింగ్ 8కే స్టార్ట్ అయ్యి వచ్చేసాము, అందుకనే నైట్ వేర్లో వచ్చేసాను అనమాట. తీరా ఎర్రగడ్డ మార్కెట్ అంతా చూసుకొని రిటర్న్ వెళ్ళేటప్పటికి స్టోర్ ఓపెన్ చేస్తుంది. సరే ఓపెన్ చేస్తుంది కదా అని చెప్పేసి లోపలికైతే వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తున్న టాప్స్ అన్నీ 299. ఈ టాప్స్ చూసారు కదా బ్లాక్ టాప్, ఇవి 2 వేస్లో యూస్ చేసుకోవచ్చు. జీన్స్లో మీద వేసుకోవచ్చు అండ్ శారీస్ మీద కూడా, అంటే బ్లౌజ్ లాగా కూడా వేసుకొని శారీస్ పేర్ చేయొచ్చు అనమాట. ఇంకా అసలు బ్లాక్ తీసుకుంటే బ్లాక్ పింక్ ఈ రెండు ఉంటే మనకి చాలా శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతాయేమో. అండ్ ఇవన్నీ కొన్ని క్రాప్ టాప్స్, షార్ట్ టాప్స్ ఉంటాయి కదా క్రాప్ టాప్స్, అవి టీ షర్ట్స్ ఇవన్నీ అంతే. ఇంకా దాని మీద 399, 299 అలా ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఇవన్నీ బిలో 299, అంటే 299 లేదంటే అంతకన్నా తక్కువ ఉన్నాయన్నమాట. ఈ మధ్య నాకు ఎందుకో ఎక్కువ లావెండర్ కలర్ నచ్చుతుంది. సంక్రాంతికి కూడా ఒక డ్రెస్ లావెండర్ కలర్లోనే ఫిక్స్ చేసుకున్నా అనమాట, ఐ మీన్ కుట్టించుకున్న శారీ. మోస్ట్లీ నెక్స్ట్ ఆ డ్రెస్ చూపిస్తాను మీకు. ఈసారి నేను శారీస్తో 3 డ్రెస్సెస్ కుట్టించుకున్నాను, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా. అవి ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న టాప్స్ మాత్రం మొత్తం స్టోర్లోనే నెక్స్ట్ లెవెల్, ఖచ్చితంగా తీసుకోవాలని అనిపిస్తుంది వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ థింగ్ ఫిట్టింగ్ బాగున్నాయి అవన్నీ. అండ్ ఆఫీస్కి కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి, అంటే లైక్ 1 or 2 జీన్స్ కొనుక్కొని ఇంకా ఇలాంటి టాప్స్ ఒక 4-5 కొనుక్కున్నామంటే చాలు, ఇంకా హ్యాపీగా ఒక నెలంతా గడిచిపోతుందేమో ఇలాంటి టాప్స్తోనే. అంత బాగా నచ్చాయి నాకు. ఫిట్టింగ్ కానీ మోడల్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఈ టాప్స్. అండ్ వీటి కాస్ట్ కూడా అంతే 299. అసలు ఆ కాస్ట్ 299కి ఈ టాప్స్ అనేసరికి నాకు కళ్ళు మూసుకొని ఒక 10 తీసుకోవచ్చు అని అనేసి అనిపించింది. కానీ నేనేమో ఎర్రగడ్డ మార్కెట్ కానీ వచ్చాను, షాపింగ్ కానీ రాలేదు. తర్వాత ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళి తీసుకుందాంలే అని అనేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా 399 టాప్స్ అనమాట. ఇవి కొంచెం షర్ట్ మోడల్లో క్రాప్ టాప్ అండ్ కొంచెం వెస్ట్రన్లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఓకే అనిపించాయి. 399కి చాలా వర్త్. నేను ఈ వీడియో అంతా మీరు గమనించుంటే నేను ఎక్కువ 399, 299 కలెక్షన్ చూపించాను. అండ్ వాటిలలో కూడా మనకి ఎక్కువగా క్రాప్ టాప్స్ ఉన్నాయన్నమాట. క్రాప్ టాప్స్, స్వెట్ షర్ట్స్ ఇప్పుడు ట్రెండ్, ఐ మీన్ ఈ వింటర్లో ఎక్కువ అవే నడుస్తున్నాయి కాబట్టి వింటర్ వేర్ ఎక్కువ వాటి మీద ఆఫర్స్ పెట్టారు, విచ్ ఇస్ మనకి బెస్ట్. మంచిగా వెళ్ళి షాప్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ బ్లాక్ టాప్ విత్ ప్లాజో ప్యాంట్ వస్తుంది, చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే దానికి హ్యాండ్స్ లేవన్నమాట, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇట్లా నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అట్లా అస్సలు హ్యాండ్స్ లేకుండా, కొంచెం స్లీవ్లెస్ అన్నా కూడా ఏదో ఒకటి ట్రై చేసేదాన్ని, కానీ దీనికి అసలు షోల్డరే లేదు, జస్ట్ ఒక స్ట్రిప్ వస్తుంది అంతే. మరి అంతలాగా నాకు కంఫర్టబుల్ కాదు, కానీ చూడడానికి అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. ఇంకపోతే ఇది ఒక నార్మల్ కుర్తీ అనమాట. అక్కడ సేమ్ దాని దగ్గర కొన్ని కుర్తీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సేమ్ 299 అలా ఉన్నాయన్నమాట కాస్ట్. కొన్ని జస్ట్ షోల్డర్ లేకుండా ఉన్నాయి, లోపల టీ షర్ట్ పేర్ చేసుకొని వేసుకోవచ్చు యాక్చువల్గా ఇలా లాంగ్వి. ఇందాక చూపించిన బ్లాక్ దానికి లోపల ఏమి పేర్ చేస్తే లుక్ పోతుంది, కానీ ఫుల్ లెంత్ ఫ్రాక్స్లో వస్తాయి కదా వాటికి షోల్డర్ లేకపోయినా కూడా లోపల టీ షర్ట్స్తో పేర్ చేస్తే బాగానే ఉంటాయి అన్నమాట.
అండ్ ఇవి వచ్చేసేసి సెట్స్, కుర్తీ సెట్స్, టాప్ బాటమ్ చున్నీ 3 ఉన్నాయి. అండ్ వీటి కాస్ట్ వచ్చేసేసి 599 అలా ఉన్నాయన్నమాట. సో మంచిగా అనిపించాయి కొన్ని మాత్రము కలెక్షన్. అండ్ ఇక్కడ నేను చూస్తున్నవి కూడా సేమ్ బాటమ్ అండ్ టాప్ వస్తుంది. దీనికి ఏంటంటే కొంచెం ఓవర్ కోట్ లాగా వచ్చింది పైన, ఇంకొకటి లోపల టాప్ ఏమో ఇందాక బ్లాక్ టాప్ చూసాం కదా అలా షోల్డర్ లేకుండా వస్తుంది. దీనికేమో పైన ఓవర్ కోట్లా ఉంటుంది, స్లీవ్లెస్. ఓవర్ కోట్కి కూడా హ్యాండ్స్ అలా ఏం లేవు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నవన్నీ కూడా సేమ్ అదే మోడల్లో, కొంచెం ఈ పింక్ అండ్ లైట్ క్రీమ్ కలర్లో ఉంది కదా, ఇలా ఈ షేడ్స్లలో ఉన్నాయి. ఇవి మాత్రం మంచిగా ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ వచ్చేసేసి 699, 599 అలా ఉన్నాయి ఆఫర్లో. ఇది వైట్ నాకు కొంచెం రొటీన్గా అనిపించింది. ఈ మధ్య వైట్ చాలా వైట్ చూసేసిన తర్వాత మరి కొంచెం సింపుల్గా ఉంటే అంత మంచిగా అనిపించట్లేదు అనమాట. ఇవన్నీ కూడా అంతే కుర్తీ సెషన్. ఇప్పుడు మనం ఉందంతా కూడా లాంగ్ కుర్తీస్. కొన్నిటికి ఏంటంటే 3 సెట్ పెయిర్ లాగా వచ్చాయి, బాటమ్ చున్నీ అండ్ టాప్ లాగా. కొన్ని ఏమో జస్ట్ బాటమ్ అండ్ టాప్ అలా వచ్చాయి అనమాట. బట్ అన్నీ కూడా పర్వాలేదు, డైలీ వేర్కి బాగుంటుంది. మరీ పార్టీ వేర్లా ఉన్నాయని చెప్పను నేను, డైలీ వేర్కి ఆఫీస్కో లేకపోతే కాలేజ్కి వెళ్ళడానికి బాగున్నాయని అనేసి అనిపించింది అనమాట. మోస్ట్లీ 80% కలెక్షన్ అయితే నేను కవర్ చేశాను అనమాట ఈ వీడియోలో. మిగతావన్నీ కూడా ఆఫర్లో లేనివి. బట్ స్టిల్ ఆఫర్లో లేకపోయినా మేము చూస్తాము, షాప్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా స్టోర్కి వెళ్ళండి. ఇప్పుడు కలెక్షన్ చాలా బాగుంది, ఫెస్టివల్ కాబట్టి ఇంకా మంచి కలెక్షన్ పెట్టారు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.